ఏంటి, నువ్వు చావడానికి నా కారుకు అడ్డం పడ్డావా? లేకపోతే నన్ను చంపడానికి నువ్వేదైనా ప్లాన్ చేసావా? మనుషుల్ని చంపించేటంత మానవత్వం లేనిదాన్ని కాదు. నా భర్తనే పొట్టుని పెట్టుకునేంత పాపిష్టి దాన్ని కాదు. నువ్వు ఇలాంటి మాయమాటలు చెప్పే కదా అందరికీ దగ్గరవుతావు, ఆ తరువాత వెన్నుపోటు పొడుస్తావు. మాయ మాటలు చెప్పి మనుషులకి దగ్గర అవ్వాల్సిన అవసరం నాకే రోజు కలగలేదు. ఇలాంటి కహానీలు ఇంకెవరి దగ్గరైనా చెప్పుకో, నా దగ్గర కాదు. నువ్వేదో గొప్పదానిలాగా ఉత్తమరాలిగా అందరి దగ్గర నాటకాలు ఆడడం వల్లే కదా వీళ్ళందరూ కలిసి నిన్ను నన్ను ఒక్కటి చేసి పెళ్లి అనే బంధంతో కలిపారు. పెళ్లి అనేది ఆ పైవాడి నిర్ణయం. అవునవును, ఆ పైవాడి నిర్ణయమే. ఆ పైవాడు నా రాత ఇంత దరిద్రంగా రాస్తాడని నేనస్సలు అనుకోలేదు. నీలాంటి దాంతో ముడిపెడతాడని నేను ఎప్పుడూ ఊహించలేదు. నువ్వెందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? నువ్వు చేసిన పనులకి నేను కన్నీళ్లు పెట్టుకోవాలి. నిన్ను నమ్మినందుకు నా తల్లి కన్నీళ్లు పెట్టుకోవాలి. నీలాంటి దాన్ని కోడలుగా చేసుకున్నందుకు మొత్తం నా కుటుంబం మొత్తం కన్నీళ్లు పెట్టుకోవాలి. కుటుంబం అంతా కన్నీళ్లు పెట్టుకునేటంత కాని పని నేనెప్పుడూ చేయలేదు రాహుల్ బాబు. వద్దు, ఇలాంటి కళ్ళబొల్లి మాయ మాటలతో ఇంకా నన్ను నమ్మించడానికి ప్రయత్నించకో. నీ నిజస్వరూపం తెలిసిపోయా కూడా నిన్ను నమ్ముతానని ఎలా అనుకుంటున్నావు? నీ కన్నీరు చూసి కరిగిపోతానని ఎలా ఊహిస్తున్నావు? మీరు నిజస్వరూపం అని ఏదైతే అనుకుంటున్నారో అది ఒక భ్రమ. ఆ భ్రమ నుంచి బయటికి రాగలిగితే నా వ్యక్తిత్వం గురించి మీకు అర్థం అవుతుంది. అవసరం లేదు. నీ వ్యక్తిత్వం గురించి తెలుసుకునే అవసరం నాకు లేదు. నిన్నే నా జీవితంలో నుంచి వెలివేశాను. ఇంకా నీ వ్యక్తిత్వం గురించి మనస్తత్వం గురించి నాకెందుకు? మీ కళ్ళ ముందు అపోహ అనే అడ్డుగోడుంది రాహుల్ బాబు. ఆ అడ్డుగోడ వెనుకున్న నిజాన్ని మీ కళ్ళతో చూడలేకపోతున్నారు. ఆ అడ్డుగోడ కూలిపోయిన నాడు ఖచ్చితంగా మీరు నిజం తెలుసుకుంటారు. నీ గురించి తెలుసుకోవడానికి ఇంకా నిజాలున్నాయా? చాలు, ఇప్పటి వరకు నీ గురించి తెలిసిన నిజాలిక చాలు. ఇంతకీ నన్ను చంపడానికి ప్లాన్ చేసినట్టుగా ఉన్నావు కదా? ఎక్కడున్నారు నీ మనుషులు? ఎక్కడా కనిపించట్లేదే? నా చుట్టూనే తిరుగుతూ నన్ను కంట కనిపెడుతూ నన్ను ఎలా చంపాలని అనుక్షణం ఆలోచిస్తున్నావా? నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వవా? నిజాలు తెలిసిన రోజు నా మీద మీరు వేసినవి ఒక నిరాధారమైన నిందలని మీరే అర్థం చేసుకుంటారు. అభి వెళ్ళి చాలాసేపైంది. మందులు తీసుకొని ఇంకా రావడం లేదేంటి? అభి వచ్చావా? ఇంతసేపైందేంటే? అసలే ఆ మందులు అర్జెంటుగా కావాలన్నారు. దగ్గరలో ఎక్కడా దొరకలేదమ్మా. కొంచెం దూరం వెళ్లి తీసుకురావాల్సొచ్చింది. సరే సరే, ఇటీ నువ్వు చావడానికి నా కారుకు అడ్డం పడ్డావా? లేకపోతే నన్ను చంపడానికి నువ్వేదైనా ప్లాన్ చేసావా? నీలాంటి దాన్ని కోడలుగా చేసుకున్నందుకు మొత్తం నా కుటుంబం మొత్తం కన్నీళ్లు పెట్టుకోవాలి. అభి అభి నిన్నే. అభి పిలుస్తుంటే అలా పలకవేంటే? ఏంటమ్మా? ఏమైందభి? అలా ఉన్నావేంటి? ఏమైందమ్మా? ఎలా ఉన్నాను? నువ్వేదో విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు.
దేని గురించో బాగా బాధపడుతున్నట్టు కనిపిస్తున్నావు. ఏమైందే? చచ్చా, అదేం లేదమ్మా. అభి, నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా? ఉహుం, అదేం లేదమ్మా. దాచుకోవడానికి ఏముంటుంది చెప్పు. నిజం చెప్పవే. మాకు చెప్తే మేం బాధపడతామని ఏదైనా విషయాన్ని నీలో నువ్వే దాచుకొని నీలో నువ్వే బాధపడుతున్నావా? అమ్మా, నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు. అదేం లేదు. నాన్నకిలా అయ్యేసరికి లోపల కొంచెం బాధగా ఉంది, అంతే. అంతే కదా? ఇంకేం లేదు కదా? ఇంకేం లేదమ్మా. సరే సరే, ఆ విషయం పక్కన పెట్టు. అర్జెంటుగా నువ్వు మన ఇంటికి వెళ్ళాలి. ఎందుకమ్మా? కంగారులో అసలు డబ్బులేమీ తీసుకురాలేదు. ఇంటికెళ్ళి బీరువాలో డబ్బులు పెట్టాను, అవి తీసుకురావా? ఇవిగో అమ్మ తాళాలు. సరేనమ్మా, నువ్వు వెళ్ళి నాన్నని చూసుకో. సరే, ఉమ్. నువ్వు వెళ్ళి త్వరగా వచ్చేయ్. హలో రాహుల్ గారు. ఎక్కడికి వెళ్ళిపోయావు నందన? చెప్పాను కదా రాహుల్ గారు, కొంచెం పనుందని. మనసంతా ఏదోలా ఉంది నందన. ఎందుకు రాహుల్ గారు? అభి కనిపించింది. ఓ అవునా? అవును నందన. ఇక జీవితంలో అభి మొహం చూడకూడదు అనుకున్నాను. ఎప్పుడు అభి గాలి కూడా సోకకూడదు అనుకున్నాను. ఇంట్లో నుంచి గెంటేసినందుకు నా మీదే పగబట్టినట్టుంది. ఎలా అయినా నా ప్రాణం తీయాలని కంకణం కట్టుకుంది. మీరనుకున్నట్టు అయ్యుండదులే రాహుల్ గారు. అనుకోకుండా ఎదురుపడి ఉంటుంది. దానికే మీరు అనవసరమైన కారణాలు వెతుక్కుంటున్నారేమో అనిపిస్తోంది. లేదు నందన, అభి గురించి నాకు బాగా తెలుసు. నా వెనక ఏదో ప్లాన్ చేస్తుంది. నాతో కలిసినప్పుడే నన్ను చంపే ప్రయత్నాలు చేసింది. అలాంటిది ఇప్పుడు నేను ఇంట్లో నుంచి గెంటేశాక ఊరికే ఎందుకు కూర్చుంటుంది? మీరు ఇంట్లో నుంచి పంపించేశారు అనే బాధలో ఉంటుంది తప్ప మీ మీద కోపంతో ఎందుకుంటుంది రాహుల్ గారు? లేదు నందన, నాకు తెలుసు. నా మీద ఖచ్చితంగా పగ తీర్చుకునే ప్లాన్లోనే ఉండి ఉంటుంది. సరే, ఇవన్నీ ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం. బాయ్, ఉంటాను.